అందరికీ నమస్కారం. మనం బైనామియల్ థియరంలో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఈరోజు మనం సెకండ్ రోమన్ని డిస్కస్ చేసుకుందాం. సెకండ్ రోమన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి సెకండ్ రోమన్లో. సో మీకు సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంతకుముందు ఏదన్నా వాటిల్లో మీకు అర్థం కాని విషయాలు ఉన్నా, ఈరోజు వీడియోలో నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఐ హోప్ సో, అలా చేయగలుగుతానని అనుకుంటున్నా. ఓకే, ట్రై చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ -6 ఇన్ 3x - 4/x హోల్ టు ద పవర్ ఆఫ్ 10. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దామండి. 10 హోల్ పవర్ 10 ఉందంటే దీని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? టోటల్ 11 టర్మ్స్ ఉంటాయి. మంచిగా వినండి. ఈ టోటల్ 11 టర్మ్స్లో ఎక్కడో ఒక టర్మ్లో x పవర్ -6 వస్తుందట. ఎక్కడో ఒక టర్మ్లో x పవర్ -6 టర్మ్ కూడా ఉంటుందట. రకరకాల టర్మ్స్ ఉంటాయి కదా, x పవర్ -6 టర్మ్ కూడా ఉంటుందట. ఆ x పవర్ -6 టర్మ్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ ఎంత? ఆ x పవర్ -6కి ముందు కోఎఫిషియంట్ కనుక్కోవాలి. మనం కోఎఫిషియంట్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి? అసలు x పవర్ -6 ఎన్నోవ టర్మ్లో వస్తుంది. మంచిగానండి. దీనికి టోటల్ 11 టర్మ్స్ ఉంటుంది దీని ఎక్స్పెన్షన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉంటాయి. ఈ 11 టర్మ్లో ఫస్ట్ టర్మ్లో x -6 వస్తుందా? సెకండ్ టర్మ్లో x పవర్ -6 వస్తుందా? థర్డ్ టర్మ్లో x పవర్ -6 వస్తుందా? ఫోర్త్ టర్మ్లో వస్తుంది. ఏ టర్మ్లో వస్తుంది x పవర్ -6 మనకు తెలియదు. మనకు టర్మ్ తెలుసు అనుకోండి, జనరల్ ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్గా. కానీ ఇక్కడ మనకి x పవర్ -6 ఉందని తెలుసు, కానీ ఎన్నో టర్మ్లో ఉందో తెలియదు. సో ఆ x పవర్ -6 ఎన్నో టర్మ్లో ఉందో మనం తెలుసుకోవాలి. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆరే కదా మనకి చెప్పేది, అంతే కదా. TR+1 జనరల్ టర్మ్ రాసేటప్పుడు T9 అనుకోండి, R8 కదా. సో ఆర్ తెలిసిందంటే మనం ఎన్నో టర్మో కనుక్కుంటున్నాం, మనకు అర్థమైపోతుంది. అంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన జనరల్ టర్మ్ ఏంటి ఫార్ములా? TR+1 = NCR ఇంటూ x⁴ n-r ఇంటూ y⁴ ఫార్ములా. ఇప్పుడు ఈ r ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ r+1 ప్లేస్లో 10 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ r ఎంత అన్నట్టు? 9 అన్నట్టు. అంటే ఇప్పుడు నేను రివర్స్ చెప్తా, చెప్పండి. నేను ఇక్కడ r ప్లేస్లో r నాకు 6 అని తెలిసిపోయింది. r వాల్యూ 6 అని తెలిసిపోయింది. ఇక్కడ r6 అంటే ఇది ఎన్నో టర్మ్ అన్నట్టు? 7th టర్మ్ అన్నట్టు, రివర్స్లో చెప్తే. అంటే మనకు r తెలిసిపోతే టర్మ్ ఎన్నోదో కూడా తెలిసిపోతుంది. సో మనకి ఇప్పుడు టర్మ్ ఎన్నోదో తెలియాలి. x పవర్ -6 ఎన్నో టర్మ్లో ఉందో తెలియాలంటే r తెలియాలి. సో ఫస్ట్ మనం r ఫైండ్ అవుట్ చేద్దాం. సో TR+1 = NCR x⁴ n-r ఇంటూ y⁴లో జనరల్గా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఎంత? 10. r తెలీదు. x ప్లేస్లో ఎవరున్నారు మనకి ఇచ్చిన క్వశ్చన్లో? 3x. y ప్లేస్లో ఎవరున్నారు? -4/x. సో సబ్స్టిట్యూట్ చేస్తే TR+1 = 10CR. n ప్లేస్లో 10 పెడతాం, 10CR ఇంటూ x పవర్ n-r. x ఎవరు ఇక్కడ? 3x. 3x పవర్ 10-r ఇంటూ y అంటే -4/x హోల్ టు ద పవర్ ఆఫ్ r. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. జనరల్ టర్మ్ రాసి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఉందండి అస్సలు మజా. ఈ స్టెప్ నుంచి మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక x టర్మ్ కనపడుతుంది, ఇక్కడ ఒక x టర్మ్ కనపడుతుంది. మనం ఏం చేయాలంటే ఈ టర్మ్లో ఇలా ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఉండద్దు, ఇక్కడ ఒక x ఉండద్దు. ఆ రెండు xని సింప్లిఫై చేసి ఒక్క టర్మ్గా మార్చిపడేయాలి. సో ఈ xని సింప్లిఫై చేద్దాం. ముందు ఏం చేయాలి? సింప్లిఫై చేయాలంటే ఈ x 3తో 3xగా ఉంది. సో ముందు 3ని xని ముందు అక్కడ విడదీద్దాం. ఇక్కడ కూడా x -4/xగా ఉంది. సో -4ని xని ఇక్కడ విడదీద్దాం. ఇక్కడ వీళ్ళిద్దరిని విడదీద్దాం, ఇక్కడ వీళ్ళిద్దరిని విడదీద్దాం, తర్వాత వీళ్ళిద్దరిని కలుపుదాం. అబ్బా, ఇది బాగుంది. ఆ పేరుని విడదీసి ఈ పేరుని విడదీసి వీళ్ళని కలుపుతున్నాం. ఓకే, మంచి పని చేస్తున్నాం, చాలా మంచి పని. 10CR ఇంటూ ఎట్లా విడదీస్తారు?
3 power 10 minus r, పవర్ని సపరేట్గా రాయటంగా 3 power 10 minus r, చిన్న చిన్న ఫార్ములా మళ్ళీ ఊరికి మెన్షన్ చేయక్కర్లేదు. 10 power minus r, x power 10 minus r, 3 power 10 minus r, x power 10 minus r. ఈ 10 minus rని సెపరేట్ చేసాం ఇంటూ ఇది కూడా -4 power r బై x power r. ఇక్కడ వీళ్ళని సెపరేట్ చేయాలి, చెప్పాను కదా, విడదీసాం. ఇప్పుడు కంబైన్ చేయండి, ఇది కంబైన్ చేయండి. కింద రాస్తాను నేను ఇక్కడ 10cr ఇంటూ, ఒక్క నిమిషం ఇది కనిపిస్తుందా, కింద కట్ అయిందా, రైట్, ఓకే ఫైన్. 10cr ఇంటూ 3 power 10 minus r ఇంటూ -4 power r రాద్దాం, పక్కన ఇక్కడ రాద్దాం, ఇంటూ ఇది x power 10 minus r బై x power r, రెండు ఒకదాని కింద ఒకటి రాద్దాం. నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫై చేద్దాం. సింప్లిఫికేషన్కి ముందు ఒక స్టెప్ క్లియర్గా రాస్తున్నా. ఇక్కడిది ఎట్లా సింప్లిఫై చేస్తారో మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఒకదాని కింద ఒకటి రాశాను. ఓకేనా, ఇది వేరు, మళ్ళీ ఈ స్టెప్ వేరు చేస్తాను, అక్కడ కలిసిపోయినట్టు ఉంటాను. ఓకేనా, ఇప్పుడు బేసిస్ ఏముంది కాబట్టి పవర్స్ని, ఎక్స్పోనెంట్స్ని మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో 10cr ఇంటూ 3 power 10 minus r ఇంటూ -4 power r ఇంటూ x to the power of 10 minus r మైనస్ r. ఈ ఆర్ని కూడా మైనస్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. a power m by a power n, a power m minus n. దట్ గివ్స్ యూ 10cr ఇంటూ 3 power 10 minus r ఇంటూ -4 power r ఇంటూ x power 10 minus 2r. సో మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాం. ఏంటి మనం పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్? ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్, ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్, రెండు వేరుగా ఉన్నాయి, అట్లా ఉండద్దు. రెండు ఎక్స్ టర్మ్స్ కంబైన్ చేసి ఒకటే ఎక్స్ టర్మ్ ఉండేలాగా మార్చాలి. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్లో, ఈ టర్మ్లో ఇప్పుడు మనకి ఎక్స్ టర్మ్ ఇది ఒక్కటే ఉంది, రైట్. ఇప్పుడు దాకా మనం చేసిన జనరల్ టర్మే కొంచెం రిపేర్ చేసాం. ఇది జనరల్ టర్మే కొంచెం రిపేర్ చేసాం అంతే, ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ పవర్ -6 కోఎఫిషియంట్. అంటే ఇది ఎక్స్ పవర్ -6 అవ్వాలి. ఇది ఎక్స్ పవర్ -6 అయితే ఈ ముందు భాగం అంతా కోఎఫిషియంట్ అవుతుంది కదా, ఇదంతా కోఎఫిషియంట్ అవుతుంది. ఎప్పుడు? ఇది ఎక్స్ పవర్ -6 అయినప్పుడు. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 10 minus 2r ఏం కావాలి ఇప్పుడు మనకి? ఎక్స్ పవర్ -6 కావాలి, అంతే కదా. ఈ ప్లేస్లో మనకి ఏం కావాలి? ఎక్స్ పవర్ -6 కావాలి. సో ఇక్కడ ఎక్స్ పవర్ -6 ఉంటే అప్పుడు దీన్ని కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పవర్ -6 కోఎఫిషియంట్ కావాలి మనకి. సో ఈ ఎక్స్ పవర్ 10 minus 2rని ఎక్స్ పవర్ -6కి ఈక్వల్ చేస్తే వీ కెన్ రైట్ 10 minus 2r ఈక్వల్ టు -6. బేసిస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేస్తాం. చలో -2r ఆడ తీసుకుపోదాం, -6 ఇటు తీసుకొద్దాం. టోటల్గా 16 is equal to 2r అవుతుంది. దెన్ r is equal to 8 అవుతుంది. డైరెక్ట్ స్టెప్స్ వేస్తున్నాం. మీరు అందరూ ఇంటెలిజెంట్ అని నమ్మకంతో 2 ఇటు వచ్చి డివైడెడ్ అయిపోయింది. సో ఆర్ తెలిసిపోయింది. ఇందాక మీకు చెప్పిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఆర్ తెలిసిపోయింది. ఇక్కడ ఆర్ 8, ఇది 8 అంటే ఎన్నో టర్మ్ అన్నట్టు? 9th టర్మ్. సో మనం 11 టర్ములు రాస్తాం కదా, 10 అంటే 11 టర్ముల్లో 1 2 3 4 5 6 7 8 9వ టర్ములో ఎక్స్ పవర్ -6 వచ్చేస్తుంది. సో 9వ టర్మ్లో ఎక్స్ పవర్ -6 వస్తుంది. ఆ 9వ టర్మ్లో ఎక్స్ పవర్ -6 ముందు ఉండేది కోఎఫిషియంట్ అవుతుంది. కాబట్టి మనం మళ్ళీ 9వ టర్మ్ కనుక్కోగలే సపరేట్గా. ఇక్కడే ఇది ఎక్స్ పవర్ -6 చేసేద్దాం. ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి ఈ పార్ట్లో. సో టీఆర్ +1 is equal to ఫైనల్గా మనకు వచ్చింది ఒకసారి రాస్తున్న స్టెప్ 10cr ఇంటూ 3 power 10 minus r. ఇవాళ బతుకమ్మ సెలబ్రేషన్స్, బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా మ్యూజిక్స్ వినపడుతుంటాయి. మీరేం చేయాలి? మ్యూజిక్ వినకూడదు దాన్ని, ఓకేనా. టీఆర్+1 అంటే ఎంత అవుతుంది? 9. ఎందుకు r+1 9? r 8 కాబట్టి. సో ఆర్ వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేయండి ఈ స్టెప్లో, అంతే. 10c8 ఇంటూ 3 power 10 minus 8 ఇంటూ -4 power 8 ఇంటూ x power 10 minus 2 8s are 16. That gives you 10c8 ఇంటూ 3 power 2 ఇంటూ 4 power 8 మైనస్ అవసరం లేదు, పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి, ఇంటూ x power -6. చూసారా, x power -6 వచ్చేసింది. సో ఇదే మనకు కావాల్సిన, మనల్ని అడిగిన కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ -6. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ -6. ఎక్స్ పవర్ -6 యొక్క కోఎఫిషియంట్ వచ్చేసాం.
మీరు ఇంకా దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేయాలంటే 10C8ని ఏమని రాయొచ్చు, 10C8 కెన్ బి రిటర్న్ యాజ్ 10C2. రెండు ఒకటే, 8 + 2 10 అయింది కాబట్టి. సో 10C2 వాల్యూ ఎంత, 10 × 9/2 45. 45 ఇంటూ ఇది 9, 45 ఇంటూ 9, 9 5s are 45, 9 4s are 36, 405. 405 ఇంటూ 4⁸ ఇంటూ ఇక అవసరం మనకు కావాల్సిన కోఎఫిషియంట్ కదా, దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻⁻6 ఈజ్ ఇది కోఎఫిషియంట్. ఇదండి మనం చేయాల్సింది. జనరల్ టర్మ్ రాసి ఇక్కడ ఓన్లీ ఎక్స్ టర్మ్ వచ్చేలాగా చేసుకోవాలి. చేద్దాం మనం ఫర్దర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. చలో నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను నేను. ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్లోకి వచ్చేసాం. ఇదే రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఇది. సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. సో దీని ఎక్స్పాన్షన్లో x⁻11 కోఎఫిషియంట్ కనుక్కోవాలి. సో దీని ఎక్స్పాన్షన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 13 అంటే 14 టర్మ్స్ ఉంటాయి. సో 14 టర్మ్స్లో ఒకటో దాంట్లో, రెండో దాంట్లో, మూడో దాంట్లో, ఎన్నో దాంట్లో x⁻11 వస్తుంది అంటే ఆర్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇప్పటి నుంచి మనం చేయబోయే అన్ని రోమన్స్లో దాదాపు ఆర్ ఫైండ్ అవుట్ చేయటమే మన టార్గెట్ అవుతుంది. ఆర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, x⁻11 ఎందులో వస్తుందో మనకు తెలియదు, ఏ టర్మ్లో వస్తుందో తెలియదు కాబట్టి. సో జనరల్ టర్మ్ రాద్దాం, TR+1 = NCR × x⁻n−r × y⁻r. Then TR+1 = N13CR తెలీదు, x డైరెక్ట్ రాస్తున్నాడు 2x² హోల్ పవర్ 13-r, n-r 13-r ఇంటూ y 3/x³ హోల్ పవర్ r. సో ఇలా రాశాక ఏం చెప్పాను, అన్నిటికీ ఒకటే ప్రాసెస్. ఫస్ట్ ఈ టర్మ్లో ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అలా ఉండద్దు. ఇక్కడ దీన్ని వేరు చేయండి, ఇక్కడ దీన్ని వేరు చేయండి, వేరు అయిపోయిన తర్వాత ఎక్స్ని కంబైన్ చేయండి. 13CR ఇంటూ 2⁻13-r ఇంటూ x⁻2 ఉంది కదా ఆల్రెడీ, 2 × 13-r ఇంటూ ఇక్కడ కూడా 3⁻r బై x⁻3r 3r. ఇక్కడ x విడిపోయింది, ఇక్కడ x విడిపోయింది, రెండింటిని మనం ఒక దగ్గర రాద్దాం ముందు. సో ఇదంతా ఏంటది, TR+1 జనరల్ టర్మ్ మనం రాసుంది. 13CR ఇంటూ 2⁻13-r ఇంటూ 3⁻r ముందు రాద్దాం ఇంటూ x⁻, ఇది మల్టిప్లై చేసుకుందామా, 26 - 2r బై x⁻3r. TR+1 = 13CR ఇంటూ 2⁻13-r ఇంటూ 3⁻r ఇంటూ x⁻26 - 2r - 3r. డినామినేటర్లో ఉంది కదా, సబ్ట్రాక్షన్ చేస్తాం. TR+1 = 13CR ఇంటూ 2⁻13-r ఇంటూ 3⁻r ఇంటూ x⁻26 - 5r 2r - 3r - 5r. సో వచ్చేసిందండి, సింగిల్ ఎక్స్ టర్మ్గా మార్చేసాం చూడండి, సింగిల్ ఎక్స్ టర్మ్. సో TR+1 జనరల్ టర్మ్లో ఎక్స్ టర్మ్ ఇప్పుడు సింగిల్ టర్మ్ అయింది. ఈ ఎక్స్ టర్మ్ ఏమవ్వాలి మనకి, x⁻11 అవ్వాలి. సో ఇందులో x⁻26 - 5r షుడ్ బి ఈక్వల్ టు x⁻11. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన విషయం తెలియబోతుంది. మనమేం తప్పు చేయకపోతే 13 ఓకే ఓకే ఓకే. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 26 - 5r = 11. ఓకే ఓకే, నేనే రాంగ్ అనుకున్నా, కరెక్ట్ ఆన్సరే వస్తుంది. సో -5r to 11 ఇటు తీసుకోపోదాం. 26 - 11 = 5r. నేను అనుకున్న ప్రాబ్లం కూడా ఉంటుంది ఖచ్చితంగా, నేను అప్పుడు చెప్తాను నేనేమనుకున్నాను. 26 - 11 సబ్ట్రాక్షన్ కరెక్ట్గా చేయాలి కదా, 15 = 5r అంతేనా, 5 ఓకే. సో r = 3 డైరెక్ట్ రాసేస్తుంది. 15/5 r = 3 అంటే థర్డ్ టర్మ్లోనే x⁻11 వచ్చేస్తుంది. సో జనరల్ టర్మ్ రాసేది ఇప్పుడు r బదులు 3 పెడదాం. t ఎంత అవుతుంది, r+1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. T4 = సబ్స్టిట్యూట్ అండి ఇందులో 13C 3 ఇంటూ 2⁻
13 - 3 ఇంటూ 3/3 ఇక్కడ ఆర్లు పెడతాను, ఎక్కడ చూసి రాస్తున్నాను అనుకున్నారు, ఆరు బదులు 3 పెడతాను. 13 - 3 3/3 3/3 ఇంటూ x⁻26 - 5r అంటే 5 3s are 15. సింప్లిఫై చేస్తే 13c3 13 ఇంటూ 12 ఇంటూ 11 3 స్టెప్పులు తగ్గించి కింద 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2/10 ఇంటూ 3/3 27 ఇంటూ x⁻11 అంతే కదా, మనకు 11 వచ్చింది కదా. సో x⁻11 యొక్క కోఎఫిషియంట్ ఎవరని మీరు అడిగితే ఎవరని చెప్తారు, ఈ ముందు ఉన్న ఈ కోఎఫిషియంట్ x⁻11. దీన్ని సింప్లిఫికేషన్ అంటే 2 ఇక్కడ ఒకటి కట్ చేద్దామా 9 అవుతాయి, 3 ఇక్కడ కట్ చేద్దామా 3 9s. అంతకంటే ఏం చేయగలం మనం, అంతకంటే మనం ఏం చేయగలం, మల్టిప్లై చేయగలం అంతేగా. సరే 13 ఇంటూ 12 ఇంటూ 11 ఏం చేస్తారు మీరు, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు. ఇంటూ 2⁻9 ఇంటూ 9 ఇంటూ x⁻11 దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻11 ఇన్ దట్ ఎక్స్పాన్షన్. అసలు ఇక్కడ అయిపోయినా నష్టం లేదు, దీనే కోఎఫిషియంట్ అన్నా కూడా నష్టం లేదు. 13c3 ఇంటూ 2/10 ఇంటూ 3/3 అన్నా కూడా తప్పలేదు, కోఎఫిషియంట్ అట్లా మనం చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం కూడా చేసేద్దాం, మనం ప్రాక్టీస్ ఎక్కువ కావాలి కదా. ఓకే వచ్చేసి మనం మూడో ప్రాబ్లంలో ఇప్పుడేమో x² కోఎఫిషియంట్ కావాలి. నేను పైన ప్రాబ్లం ఎరేజ్ చేసేసాను, మీకు ఆల్రెడీ తెలిసింది, ఫ్లోలోనే ఉన్నాం కదా. x² కోఎఫిషియంట్ కావాలి. ఇక్కడ ఎక్స్పోనెంట్ 9 ఉంది అంటే ఎక్స్పాన్షన్లో 10 టర్మ్స్ ఉంటాయి. 10 టర్మ్స్లో x² ఎన్నో టర్మ్లో వస్తుంది తెలియదు. సో ఫస్ట్ మనం రాయాల్సింది జనరల్గా జనరల్ టర్మ్ NCR ఇంటూ x⁻n-r ఇంటూ y⁻r లో tr+1 ఈక్వల్ టు n 9cr x 7x³ హోల్ టు ద పవర్ ఆఫ్ 9 - r ఇంటూ y -2/x² హోల్ టు ద పవర్ ఆఫ్ r. సెపరేట్ రాస్తాం కదా మనం, ఇక్కడ ఎక్స్ని ఇక్కడ ఎక్స్ని సెపరేట్ చేయాలి. 9cr ఇంటూ 7⁻9 - r ఇంటూ x³ 9 - r. ఇక్కడ కూడా -2/r బై x²/2r అంటే x⁻2r x² హోల్ పవర్ r అంటే x⁻2r. రైట్ 9cr ఇంటూ 7⁻9 - r ఇంటూ -2/r ఇంటూ నేను డైరెక్ట్గా రాస్తున్నా, చాలా డైరెక్ట్గా రాస్తున్నా, 3తో ఇంటూ చేస్తున్నా. ఫస్ట్ x⁻3 9s are 27 7 3r 3r -2r ఈ 2rని కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. బేసిస్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఒకదాని కింద ఒకటి కనపడాలని రాసి, ఎందుకు ఆ స్టెప్, డైరెక్ట్గా ఇది డినామినేటర్ కదా, ఇక్కడి నుంచి తీసేసాను. ఓకే tr+1 ఈక్వల్ టు 9cr ఇంటూ 7⁻9 - r ఇంటూ -2/r ఇంటూ x⁻27 - 5r వచ్చేసింది. సో మనకి సింగిల్ x టర్మ్ వచ్చింది, ఈ ప్లేస్లో ఎవరు ఉండాలట, x² ఉండాలి. x²కి కోఎఫిషియంట్ కావాలి కాబట్టి సో వీ కెన్ ఈక్వేట్ x⁻27 - 5r ఈజ్ ఈక్వల్ టు x². దస్ 27 - 5r ఈజ్ ఈక్వల్ టు 2. 2 into 5r అంటే దట్ వీ గెట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5r. 25 అంతే కదా, 2 మైనస్ చేస్తే 27 - 25 ఈక్వల్ టు 2r. r ఈక్వల్ టు 5 వచ్చేసింది, r ఈక్వల్ టు 5. సో r ఈక్వల్ టు 5 వచ్చింది కాబట్టి tr+1 ఎంత అవుతుంది, t6 ఈక్వల్స్ టు 9c5 ఇంటూ 7⁻9 - 5 ఇంటూ -2/5 ఇంటూ x⁻27 - 5r x⁻27 - 25 2 x² వస్తుంది. ఎట్లాగో x² కోఎఫిషియంట్ మనకు కావాల్సింది. సో ఇదండి మనకు కావాల్సిన కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్. ఓకేనా. ఓకే సారీ. సో 6th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కోఎఫిషియంట్స్ని సింప్లిఫై చేయండి. 9c5ని 9c4 రాయొచ్చు, 9c4 రాసి దీన్ని సింప్లిఫై చేద్దాం. 9c4 అంటే 98489876 బై 4321. ఓకే ఇక్కడ 3 2 క్యాన్సిల్, 6 4 2s are క్యాన్సిల్.
సో 7 2s are 14, 14 9s are 126 into 7 power 4 into minus 32 into x square కదా, minus 2 power 5 minus 32 అవుతుంది. సో దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x square is equal to minus 126 into 32 into 7 power 4 అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం ఫాస్ట్గా వచ్చాక. రైట్, ఫోర్త్ ప్రాబ్లం ఫస్ట్ రోమన్లో. ఇప్పుడు x పవర్ -7 కోఎఫిషియంట్ కావాలి మనకి. సో దీని ఎక్స్పాన్షన్లో 7 ఉంది కదా, 8 టర్మ్స్ ఎక్స్పాన్షన్లో ఎన్నో టర్మ్లో x పవర్ -7 ఉంటుంది. సో జనరల్గా మనం ఫస్ట్ స్టెప్ రాసేది జనరల్ ఫార్ములా NCR x పవర్ n-r ఇంటూ y టు ద పవర్ ఆఫ్ r. సో TR+1 is equal to n 7CR ఇంటూ x 2x స్క్వేర్. మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, ఇందాకంటే అనుకుంటున్నా నేను మర్చిపోతున్నా, ఇప్పుడు చెప్తాను నేను. x వాల్యూ 2x²/3 హోల్ పవర్ n-r 7-r ఇంటూ y -5/4x పవర్ 5. చిన్న మిస్టేక్స్ పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సో జాగ్రత్త, ఈ మైనస్ తీసుకోవటం మర్చిపోకండి. ఓకే, మన పని ఏంటి, ఈ ఎక్స్ని ఇక్కడి నుంచి విడగొట్టడం, ఈ ఎక్స్ని ఇక్కడి నుంచి విడగొట్టడం. చలో, విడగొట్టడం అంటే మనకి చాలా ఇష్టమైన పని. 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 7-rగా రాసి, 2/3కి 7-rగా రాసి ఇంటూ x పవర్ 2 ఇంటూ 7-rగా రాయొచ్చు. విడదీసాను ఇక్కడ 2/3 ఒక ఫ్రాక్షన్ అనుకున్నాం, x² ఒక ఫ్రాక్షన్ అనుకున్నాం. అలాగనే ఇది కూడా -5/4 హోల్ పవర్ r ఒక టర్మ్ గాను, -5/4 హోల్ పవర్ r ఒక టర్మ్ గాను ఇంటూ 1/x పవర్ 5r విడదీసాను. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇక్కడ x ఎట్లా విడదీసిన, డినామినేటర్లో ఉంది, సో 1/, రాయాలి. ఓకే, సో TR+1 ఈక్వల్ టు 7CR ఇంటూ 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 7-r ఇంటూ x పవర్ 14 - 2r ఇంటూ x పక్కన రాద్దాం కదా, మనం సింప్లిఫై చేస్తాం. -5/4 హోల్ టు ద పవర్ ఆఫ్ r ఇంటూ ఇది ఎంత అవుతుంది, x పవర్ 2 7s are 14 - 2r, ఈ 5r ఇటు పైకి వస్తుంది, -5r. That gives you TR+1 equal to 7CR into 2/3 whole to the power of 7-r into -5/4 whole to the power of r into x power 14 - 7r. సో ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో ఉండాల్సింది ఎవరు, x పవర్ -7. ఇక్కడ x పవర్ -7 ఉండాలి. సో x పవర్ 14 - 7r ప్లేస్లో x పవర్ -7 ఉండాలి. కాబట్టి ఈక్వేట్ చేసి 14 - 7r ఈక్వల్ టు -7 రాస్తాం. -7 ఇటు వస్తుంది, 14 + 7 is equal to 7r, 7r is equal to 21, r is equal to 21/7, 7 3s are, so r is equal to 3. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను నేను. ఏంటంటే ఇక్కడ చూడండి, మనల్ని ఒక్కోసారి టెస్ట్ చేయడానికి ఏమని అడుగుతాడంటే, మళ్ళీ ఇట్లాంటిది ఏదో ఒక టర్మ్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోమంటాడు. ఒక ఎక్స్పాన్షన్లో ఒక టర్మ్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోమంటాడు. మనం ఏం చేస్తాం, అమాయకంగా సాల్వ్ చేసుకుంటూ పోతే ఇలాంటి స్టెప్ ప్రతి దాంట్లో వస్తుంది కదా మీకు. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయటం, దాని నుంచి ఆర్ కనుక్కోవటం వస్తుంది కదా. అయితే ఒకవేళ మీకు ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయ్యేటట్లేదు అనుకోండి, మీరు ప్రతి ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ ఆర్ చక్కగా క్యాన్సిల్ అయ్యి మనకు ఒక న్యాచురల్ నెంబర్ ఆన్సర్ వస్తుంది. అవునా, ఒక 3, ఒక 5, ఒక 2, ఒక 11, ఒక 10, ఏదో ఒక ఫిక్స్డ్ నెంబర్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇక్కడ క్యాన్సిలేషన్ జరగటం వల్ల వస్తుంది. ఒకవేళ క్యాన్సిలేషన్ జరగకపోతే ఈ ఈక్వేషన్లో పర్ఫెక్ట్గా ఇలా క్యాన్సిలేషన్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ r is equal to 22/8 అని వచ్చింది అనుకోండి, క్యాన్సిలేషన్ జరగదు కదా. మీరు ఏం చేస్తారు, 2 4s are 2 11s are చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఇంకా మరి r వాల్యూ 11/4 ఉంటుంది ఎక్కడన్నా. r అంటే ఏంటి, ఒక నెంబర్ యొక్క పొజిషన్. అది ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, థర్డ్ పొజిషనా? పొజిషన్స్ ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఉంటాయా? ఉంటాడు ఫస్ట్ ప్లేస్లోనో, సెకండ్ ప్లేస్లోనో, థర్డ్ ప్లేస్లో ఉంటాడు. కానీ 11/2 ప్లేస్లో, 3/5 ప్లేస్లో ఉంటాడా? ఉండడు. అంటే ఆర్ వాల్యూ ఫ్రాక్షన్ వచ్చింది అని ఒకవేళ అని మీకు వస్తే, ఒకవేళ ఆర్ వాల్యూ ఫ్రాక్షన్ వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? అసలు ఈ x పవర్ -7 అనే టర్మ్ దీని ఎక్స్పాన్షన్లో ఎక్కడా రాదు అని అర్థం.
అంతే కదా. x⁻−7 అనే టర్మే ఉండదు అసలు ఆ ఎక్స్పాన్షన్లో. x⁻−7 ఆ ఎక్స్పాన్షన్లో కనుక ఎక్కడో చోట ఉంటే ఆర్ వాల్యూ ఖచ్చితంగా నెంబరే వస్తుంది. అసలు ఆ ఎక్స్పాన్షన్ మొత్తంలో x⁻−7 లేదనుకోండి, ఆర్ వాల్యూ ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అడగాలంటే ఊరికి ఈ కోఎఫిషియంట్స్ కనుక్కోండి అనకుండా x⁻−7 అసలు ఈ ఎక్స్పాన్షన్లో ఉంటుందా లేదా చెక్ చేయండి అన్నాడు అనుకోండి. క్వశ్చన్ మార్చాడు. x⁻7 చెక్ వెదర్ x⁻−7 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆర్ నాట్ అంటాడు. ఏం చేస్తారు? ఈ చెకింగ్ మాకు చెప్పలేదు కదా అనుకున్నారు. ఇదే ప్రాసెస్. సో ఇదే ప్రాసెస్ చేసుకుంటూ పోతాం. ఆర్ వాల్యూ ఒక ఫిక్స్డ్ నెంబర్ రాదు. ఫిక్స్డ్ నెంబర్ ఎందుకు రాలేదు? అక్కడ అసలు ఆ టర్మ్ ఆ ఎక్స్పాన్షన్లో లేదు కాబట్టి. సో ఆ టర్మ్ ఎక్స్పాన్షన్లో లేదు అనడానికి ప్రూఫ్ అనమాట ఇది ఇండికేషన్. ఆ టర్మ్ ఎక్స్పాన్షన్లో ఉంటే నెంబర్ వస్తుంది. ఓకేనా? మనల్ని అట్లా కూడా అడుగుతాడు. చాలా ఇప్పటికైతే మనకు ఆ టర్మ్ ఉన్నట్టు 3 వచ్చిందంటే x⁻−1 ఇందులో ఉన్నట్టు. అది కనుక్కుందాం. TR+1 అంటే 4 ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయటమే కదా 7C3 ఇంటూ 2/3 హోల్ పవర్ 7-3 అంటే 4 ఇంటూ -5/4 హోల్ పవర్ 3 ఇంటూ x⁻⁴ ఇదెంత అవుతుంది? -7 అవుతుంది. అది ఎట్లాగో -7 కోఎఫిషియంటేగా మనకు కావాల్సింది. ఇక్కడ మీరు 3 పెడితే 3 7 21, 14 - 21 -7 అవుతుంది. మనకు కావాల్సింది ఎవరు? కోఎఫిషియంటే కదా. ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻−7 ఈజ్ ఇది కదా, ఈ పార్ట్. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 7C3 అంటే 7 3 స్టెప్స్ తగ్గించండి. 7 6 5/3 ఫ్యాక్టోరియల్ 3 2 1 క్యాన్సిల్. 7 5 35 ఇంటూ 2⁴ 16/3⁴ 81 ఇంటూ -5³ -125/4³ 64. ఇది ఓన్లీ కోఎఫిషియంట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎక్కడైనా క్యాన్సిలేషన్ జరుగుతాయా? 16 4 64 క్యాన్సిలేషన్ జరిగింది. 5 2 7 1 8 ఇది 3 టేబుల్ పోదు, ఏది పోదు. జనరల్గా ఇది ఇంటూ చేసి ఎంత వస్తుందో రాద్దాం. ఇక్కడ కింద 81ని 4ని ఇంటూ చేస్తే 4 1 4 4 8 32 324. కింద నేను ఏం చేశాను, నాకు మీరు హెల్ప్ చేసి పైన అది మీరు కంప్లీట్ చేయండి. దాంతో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రోమన్కి వెళ్ళిపోదాం. సెకండ్ రోమన్లో ఇవాళ మనం సెకండ్ బిట్కి వచ్చేసాం. ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 10 ఉందంటే 11 టర్మ్స్ వస్తాయి కదా. సో ఆ 11 టర్మ్స్లో ఎక్స్ లేని టర్మ్ ఏంటిది? ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లేని టర్మ్. ఒక టర్ము ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ లేకుండా ఉన్న టర్మ్ అంటే అందులో ఎక్స్ టర్మ్ ఉండొద్దు. అంటే ఓన్లీ కాన్స్టాంట్సే ఉండాలి. ఇక్కడ ఎక్స్ తప్ప వేరే లేవు కదా. సో ఓన్లీ కాన్స్టాంట్ మాత్రమే ఉండే టర్ము ఏది? దీని ఎక్స్పాన్షన్లో 11 టర్మ్స్లో, దీని ఎక్స్పాన్షన్లో వచ్చే 11 టర్మ్స్లో ఏ టర్ము ఎక్స్ లేకుండా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. అస్సలు ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. మనం ఇంతకుముందు కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే ఏం చేసాము? 90% అదే ప్రాసెస్ చేస్తాం. 90% అదే ప్రాసెస్ చేస్తాం. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏం రాస్తాం? TR+1 = నేను చెప్తాను ఎందుకు మనం ఇదే ప్రాసెస్ ప్రిఫర్ చేసామనేది మీకు ఆ స్టెప్ వచ్చినప్పుడు చెప్తాను. NCR ఇంటూ x⁻n - r ఇంటూ y⁻r. సో మనకి ఎన్నో టర్మ్ తెలియదు కదా. ఇండిపెండెంట్ టర్మ్ ఏ టర్మ్లో ఉంటుందో, ఫస్ట్లో ఉంటుందో సెకండ్లో తెలియదు, అంటే r తెలియదు. సో TR+1 n ఎంత? 10CR తెలీదు ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎవరున్నారు? √x/3 హోల్ పవర్ 10 - r ఇంటూ -4/x² హోల్ పవర్ r. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేద్దాము? ఇక్కడ ఒక ఎక్స్ టర్ము, ఇక్కడ ఒక ఎక్స్ టర్ము రెండు ఉన్నాయి కదా. కాబట్టి ఆ రెండు కంబైన్ చేసి సింగిల్ ఎక్స్ టర్మ్ వచ్చేటట్టు చేయాలి. కాబట్టి మనం ఇంతకుముందు ప్రాసెసే ఇప్పుడు కూడా చేస్తాం. ఏంటిది అది? 10CR ఇంటూ దీన్ని సపరేట్ చేద్దాం. సో దీన్ని ఏం రాయొచ్చో తెలుసా? √x⁻10 - r. √xకి పవర్ 10 - r, 3కి పవర్ 10 - r. సో నేను దాన్ని ఏం రాస్తున్నా అంటే x⁻
10 minus r by 2 by 3 power 10 minus r. ఎక్కడి నుంచి వచ్చింది బై 2? నేను రఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూట్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 10 మైనస్ ఆర్, అంతే కదా. మనం ఆ 10 మైనస్ ఆర్ రూట్ ఎక్స్కి ఇస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ రూట్ ఎక్స్? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ పవర్ 10 మైనస్ ఆర్. సో ఎక్స్ పవర్ 1/2 ఇంటూ 10 మైనస్ ఆర్, వీ కెన్ రైట్ 10 మైనస్ ఆర్ బై 2. సో అట్లా వచ్చింది ఈ 10 మైనస్ ఆర్ బై 2. ఇది చదువు ఇంటూ ఇది కూడా -4 పవర్ ఆర్ బై ఎక్స్ పవర్ 2r. సెపరేట్ చేసాం. ఎక్స్ పవర్ ఆల్రెడీ 2 ఉంది, ఆర్ కూడా ఇంటూ చేస్తే ఎక్స్ పవర్ 2r. సో ఇక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ ఒక ఎక్స్ టర్మ్, 2 ఎక్స్ టర్మ్స్ కంబైన్ చేస్తాం. దస్ వి గెట్ tr ప్లస్ 1 ఈక్వల్ టు 10cr ఇంటూ -4 పవర్ ఆర్ ఇక్కడ రాస్తా, -4 పవర్ ఆర్ ఇక్కడ రాసి కింద 3 పవర్ 10 మైనస్ ఆర్ రాస్తా, కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్, ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ ఆర్ బై 2 మైనస్ 2r. ఏమంటే కరెక్టే కదా నేను రాసింది? ఎక్స్ పవర్ 10 మైనస్ ఆర్ బై 2, ఈ 2r మైనస్ అవుతుంది. బేసిస్ సేమ్ ఉండి ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ కాబట్టి ఈ ఎక్స్పోనెంట్ తీసేయాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. tr ప్లస్ 1 ఈక్వల్ టు 10. చూసారా, మొత్తం అదే ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నాం మనం. -4 పవర్ ఆర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో ఏమో, 3 పవర్ 10 మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్, దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తారు? 2 2s are 4, ఎల్సిఎం చేయండి. 2 2s are 4 అంటే -4r, ఇది -4r, ఇది -r అంటే మొత్తం -5r. సో 10 మైనస్ మొత్తం 5r బై 2, డినామినేటర్ 2, ఎల్సిఎం అయిపోయింది. సింప్లిఫై చేస్తాం. ఇక్కడ వరకు మనం ఇంతకుముందు ప్రాసెస్ ఏం చేసామో ఇప్పుడు కూడా అదే చేసాము. ఇక్కడి నుంచి ఒక్క స్టెప్ తేడా వస్తుంది. ఏంటిది అంటే ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటి? ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్. అంటే ఆ టర్మ్లో ఎక్స్ ఉండకూడదు, అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఉండద్దు. ఎక్స్ అనేది ఉండద్దు అంటే ఈ పవర్ ఏం కావాలి చెప్పండి? ఈ పవర్ ఏమైతే ఎక్స్ ఇక్కడ ఉండదు, పవర్ 0 అయితే, అంటే ఎక్స్ పవర్ 0 అయిపోయింది అనుకోండి, అది 1 అయిపోతుంది. సో ఈ పార్ట్ 0 కనుక అయితే, ఇది ఎక్స్ ఇది 0 అయితే ఎక్స్ పవర్ 0 టోటల్గా 1 అయిపోతుంది. అసలు ఎక్స్ టర్మ్ ఇందులో మిస్సింగ్ ఇక. సో మనకి ఇండిపెండెంట్ టర్మ్ కావాలంటే, ఇండిపెండెంట్ టర్మ్ కావాలంటే, ఎక్స్ లేని టర్మ్ కావాలంటే ఈ ఎక్స్పోనెంట్, ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని 0కి ఈక్వల్ చేస్తాము. 10 మైనస్ 5r బై 2 ఈక్వల్ టు 0, అంతే అయిపోయింది. దట్స్ ద లిటిల్ డిఫరెన్స్. ఇంకో రకంగా చెప్తారండి మీకు, ఇండిపెండెంట్ టర్మ్ అంటే నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 0 అని కూడా అనొచ్చు దీన్నే ఇంకో రకంగా, అంతే కదా. ఎక్స్ పవర్ 0 కోఎఫిషియంటే కదా ఇండిపెండెంట్ టర్మ్. ఎక్స్ పవర్ 0 అంటేనే 1. సో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అన్న, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 0 అన్న ఒకటి. అంటే దీన్ని మళ్ళీ కోఎఫిషియంట్ ప్రాబ్లంలో చేయొచ్చు. అప్పుడు ఎక్స్ పవర్ 0 కావాలి కాబట్టి ఈ పవర్ని 0కి ఈక్వల్ చేస్తాం. ఎట్లా మాట్లాడినా కూడా. సో ఫైనల్గా ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఈ ఎక్స్పోనెంట్ 0 కావాలి. సో దస్ 10 మైనస్ 5r ఈక్వల్ టు 0 అవుతుంది. 2 ఇంటూ 0 0 అవుతుంది. 5r ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో r వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి ఈ టర్మ్లో, ఈ క్వశ్చన్లో. t3 2 ప్లస్ 1 3 ఈక్వల్ టు 10c2, 10cr బదులు 2 ఇంటూ -4 పవర్ 2 బై 3 పవర్ 7, అంతే. 10 మైనస్ 2 కదా, 10 మైనస్ 2 8, -4 పవర్ 2 బై 10 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 10 మైనస్ 10 బై 2 0 వస్తుంది. ఎక్స్ పవర్ 0 అంటే దట్ ఈజ్ ఇండిపెండెంట్. ఎక్స్ పవర్ 10 ఉంటుంది. ఇక్కడ మీరు ఒక మాట రాయాలి ఇక్కడ, దేర్ ఫోర్ థర్డ్ టర్మ్ ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్ అని రాయండి. ఇక్కడ r వాల్యూ రాగానే, r2 అంటే థర్డ్ టర్మే కదా, థర్డ్ టర్మ్ ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్ అని కనిపెట్టేశాను అనే ఒక మాట రాసేసి, సో దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్ అంటాం. దీన్ని కొంచెం రిపేర్ చేయాలని మీకు అనిపిస్తే చేయొచ్చు. 10c2 అంటే 10 ఇంటూ 9 బై 2 5 45 వస్తుంది. 10 ఇంటూ 9 బై 2 2 5 9 ఓకే 45 ఇంటూ 16 బై
దీన్ని ఏం చేయకండి, 3/8 అట్లా రాయండి. కావాలంటే 45 into 16 ఇంటూ చేయాలంటే ఇంటూ చేసుకోండి. దట్ ఈస్ ద ఇండిపెండెంట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. దీంట్లో కూడా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3/³ ప్లస్ 5√x హోల్ టు ద పవర్ ఆఫ్ 25. సేమ్ ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోవాలి. దానికోసం ఫస్ట్ మనం జనరల్ టర్మ్ TR+1 = NCR ఇంటూ x⁻n−r ఇంటూ y/r. TR+1 మనకు తెలియదు కాబట్టి TR+1 = NCR 25CR ఇంటూ x, ఇదంతా x. 3/³ హోల్ టు ద పవర్ ఆఫ్ n-r 25-r ఇంటూ y/r 5√x హోల్ పవర్. ఏముంది తేడా పోయిన దానికి దీనికి పోయిన ప్రాబ్లం కంటే? రూట్లు కొంచెం టిపికల్గా ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రాబ్లమ్ని కాంప్లికేటెడ్ చేయగలడేమో కానీ కాన్సెప్ట్ని కాంప్లికేటెడ్ చేయలేడు. ఇంత సింపుల్ కాన్సెప్ట్ కదా ఇది. సరే, మనకి ఇప్పుడు ఈ తిప్పలు తప్పు. 25CR ఇంటూ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ని విడదీయాలి ఈ రెండింటి నుంచి, ఇక్కడ ఎక్స్ని ఈ ఇద్దరిని విడదీయాలి. 3/25-r బై ³ అంటే ఏంటి రాయొచ్చు, x⁻1/3. ఇది ³ కింద పెట్టిన x⁻1/3, దీనికి హోల్ పవర్ 25-r. మరి డైరెక్ట్ రాస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఒక్క స్టెప్ రాసే నేను, లేకపోతే దీని స్టెప్ రాసేవాడిని. 5/r, ఆర్ని కూడా ఇక్కడ పెడదండి. 5/r ఇంటూ x⁻1/2 హోల్ పవర్ r. √x అంటే x⁻1/2 హోల్ పవర్ r. 25CR ఇంటూ 3/25-r ఇంటూ 5/r ఇంటూ x⁻, ఇదెంత అవుతుంది, r/2 బై ఈ x ఇక్కడ రాస్తున్నా, x⁻25-r హోల్ బై 3, అంతే కదా. 1/3 ఇంటూ 25-r, 25-r హోల్ బై 3. సో TR+1 = 25CR 3/25-r ఇంటూ 5/r ఇంటూ, ఓకేనా. ఈ x బేసిస్ ఏం కాబట్టి ఎక్స్పోనెంట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. x⁻r/2లో నుంచి 25-r/3ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 25-r/3 లైటింగ్లో పోయి ఉంటుంది 100%. బా కొంచెం మిస్ అయింది. ఇది r, ఇది r. 25CR ఇంటూ 3/25-r ఇంటూ 5/r ఇంటూ x⁻. దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తారు, 3ని ఇటు మల్టిప్లై చేయండి, 2ని ఇటు మల్టిప్లై చేయండి. 3 × r 3r మైనస్ 2 × 25 50 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేయాలి, మర్చిపోయారు చిన్న చిన్నవి, 2r బై 6. ఇంకొక స్టెప్ రాద్దామా. TR+1 = 25CR ఇంటూ 3/25-r ఇంటూ 5/r ఇంటూ x⁻. 3r + 2r 5r మైనస్ 50 హోల్ బై 6. అబ్బా, ఇక్కడ చేసే పని ఏంటి, మళ్ళీ ఇది ఇండిపెండెంట్ టర్మ్ కావాలంటే ఈ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఎక్స్పోనెంట్ మాట యాక్చువల్గా రాయాలండి. To make this as an independent of x, to make this term as an independent of x, the exponent here should become 0. That means 5r minus 50 by 6 equal to 0. 6 అడిపోతుంది, 5r is equal to 50 అవుతుంది, r is equal to 10 అవుతుంది. r equal to 10 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా. t 11 అవుతుంది, r equal to 10 పెడితే 11 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. t 11 equal to 25. బ్యాక్గ్రౌండ్లో సాంగ్లు వినకండి, నాకు తప్పట్లేదు. 3/25-r 25 - 10 అంటే 15 ఇంటూ 5/10. ఏది వినొద్దంటామో మనం అదే వింటాం. ఓకేనా, దీన్ని ఇట్లా రాద్దామా, సింప్లిఫై చేసేది ఉందమ్మో. 3/15 పెద్ద టర్మ్, 5/10 ఎంతకంటే ఏం సింప్లిఫై చేద్దరు బాబు. ఇది ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం మనం. ఓకే, మనం థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఇండిపెండెంట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. TR+1 =
NCR x power n minus r into y power r. So TR plus 1 equal to NCR అంటే 14CR into x ఎవరు ఇక్కడ 4x cube whole power 14 minus r into 7 by x square whole power r. మళ్ళీ మనం చేసింది xలు సెపరేట్ చేసుకోవటం సింప్లిఫికేషన్ 14CR into 4 power 14 minus r into x పవర్ మల్టిప్లై చేస్తున్నా 3తో ఇక రెండింటిని డైరెక్ట్గా 3 4 జర్ 42 3 14 జర్ 42 మైనస్ 3r ఇంటూ 7 పవర్ r బై x పవర్ 2r. ఇక్కడ 7 పవర్ r x పవర్ 2r సపరేట్ చేస్తాం. మళ్ళీ ఈ రెండు x టర్మ్స్ కంబైన్ చేస్తాం. దస్ వి గెట్ 14CR ఇంటూ 4 పవర్ 14 మైనస్ r ఇంటూ 7 పవర్ r ఇంటూ x పవర్ 42 మైనస్ 5r డైరెక్ట్ రాస్తున్నాను మైనస్ 3r ఇది కూడా మైనస్ 2r అవుతుంది మైనస్ 5r అవుతుంది. నేను అనుకున్నది ఇప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లంలో వచ్చింది ఇందాక మనం మాట్లాడుకుంటుంది రైట్. సో ఇది ఇండిపెండెంట్ టర్మ్ కావాలంటే ఈ ఎక్స్పోనెంట్ ఏమవ్వాలి 0 అవ్వాలి అంతే కదా. ఎక్స్ పవర్ 0 1 అవుతుంది ఇండిపెండెంట్ టర్మ్ అవుతుంది. సో ఆ మాట యాక్చువల్గా మీరు రిటర్న్గా ఫెయిర్లో రాసుకునేటప్పుడు అట్లా రాసుకోండి నీట్గా. To make it as an independent term, exponent should become 0. 42 minus 5r equal to 0. 5r is equal to 42. r is equal to 42 by 5. ఏమైంది ఇప్పుడు r ఈక్వల్ టు 42 by 5 వస్తే దీని అర్థం ఏంటి ఇప్పుడు? సో దాని అర్థం ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్లో అసలు ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఎక్స్ లేని టర్ము ఉండదు. అంటే ఎక్స్ పవర్ 0 వచ్చేందుకు ఇక్కడ 0 వచ్చేందుకు ఛాన్స్ లేదు. ఎక్స్ పవర్ 0 ఉండదు అంటే ఇండిపెండెంట్ టర్ము ఉండదు. సో మనం ఏం రాస్తాం దేర్ ఎగ్జిస్ట్ నో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ లేదా 0 అని రాస్తాం ఏదైనా ఒకటే. ఇండిపెండెంట్ టర్మ్ ఎవరు ఇందులో అంటే 0 ఒక ఇండిపెండెంట్ టర్మే కదా. ఎక్స్ ఇండిపెండెంట్ అంటే దీని అర్థం ఏంటంటే దీని ఎక్స్పాన్షన్ రాస్తాం కదా 15 టర్మ్స్ రాస్తాం కదా. 15 టర్మ్స్లో అయితే ఇండిపెండెంట్ టర్మ్ లేదు. ప్లస్ పెట్టి ఇప్పుడు దీని ఫర్ ఎగ్జాంపుల్ ఇది 14 కదండి దీని ఎక్స్పాన్షన్లో 15 టర్మ్స్ ఉంటాయి 1 2 3 4 5 అట్లా ఈ 15 టర్మ్స్ ఉంటాయి కదా. 15 టర్మ్స్లో మాత్రం ఇండిపెండెంట్ టర్మ్ ఉండదు అని తెలిపోయింది. నేనేం చేస్తానంటే 16th టర్మ్ 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాస్తా. ఇది ఇండిపెండెంట్ టర్మే కదా ఊరికే. అంటే ఒక రకంగా ఒకవేళ ఇండిపెండెంట్ టర్మ్ ఉంది అని ఎవరైనా అంటే అది 0 అవుతుంది. 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 కదా. సో 0 అనేది మనం ఈ ఎక్స్పాన్షన్లో ఇంక్లూడ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. సో ఇండిపెండెంట్ టర్మ్ లేదు అన్నా ఒకటే లేకపోతే ఆ ఇండిపెండెంట్ టర్మ్ 0 అవుతుంది అన్న ఒకటే. ఎందుకైంది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆర్ మనకి ఫ్రాక్షన్ వచ్చింది. ఇది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టు. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే ఈ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది కూడా ఇండిపెండెంట్ టర్మ్. ఇదేమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. TR + 1 ఈక్వల్ టు జనరల్ టర్మ్ NCR x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r. సో TR + 1 ఈజ్ ఈక్వల్ టు NCR 9CR ఇంటూ x 2x square by 5 whole power 9 minus r into y 15 by 4x whole to the power of r. Separate చేద్దామా 9CR into 2 by 5 separate చేద్దాం 2 by 5 whole power 9 minus r into x square whole power 9 minus r direct రాస్తున్నా 2 9s are 18 minus 2r 2 9s are 18 2 into r 2r x power into ఇక్కడ 15 power r by 15 by 4 whole to the power of r అంతే కదా 15 by 4 సెపరేట్ చేద్దాం into 1 by x కి పవర్ r ఓన్లీ x కి పవర్ r సెపరేట్ చేస్తాం. సో ఎక్స్ఎల్ కంబైన్ చేద్దాం 9CR into 2 by 5 whole to the power of 9 minus r into 15 by 4 whole to the power of r into x power 18 minus 3r. ఎందుకు 18 minus 3r? 18 minus 2r ఈ r కూడా పైకి వస్తుంది మైనస్ r.
సో ఇండిపెండెంట్ టర్మ్ అంటే 18 - 3r 0 కావాలి. సో 3r ఈజ్ ఈక్వల్ టు 18 అన్నట్టు, r ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇండిపెండెంట్ టర్మ్ ఉంటుంది అన్నట్టు, r వాల్యూ వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ టర్మ్ ఉంటుంది. సో ఎవరు ఆ ఇండిపెండెంట్ టర్ము? T7, 7th టర్మ్ ఇండిపెండెంట్ టర్మ్ అవుతుంది. T7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 9c6 ఇంటూ 2/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 9 - 6 అంటే 3 ఇంటూ 15/4 హోల్ టు ద పవర్ ఆఫ్ r 6 ఇంటూ x పవర్ 0 వస్తుంది, ఇంటూ x పవర్ 0 వస్తుంది. 18 - 3 6 18 0 వస్తుంది. సో ఇండిపెండెంట్ టర్మ్ 9c6 అంటే 9c3 కూడా 9c3గా రాయొచ్చు కదా, 9c6ని 6 + 3 9 కాబట్టి. సో 9 ఇంటూ 8 ఇంటూ 7 3 టర్మ్స్గా మల్టిప్లై చేస్తాం, కింద 3 ఫ్యాక్టోరియల్ 987 ఇంటూ 2³/5³ ఇంటూ అబ్బో ఇది చాలా పెద్ద నెంబర్ వచ్చింది, 15/4 హోల్ పవర్. ఓకే, 15^6/4^6. 4^6 అంటే 4ని 2 స్క్వేర్ రాసామనుకోండి ఎంత అవుతుంది? 2 6 12 రాసేద్దాం డైరెక్ట్గా దీన్ని. 2^12 రాయొచ్చు. 4^6ని 2^12 రాస్తాం. సింప్లిఫికేషన్లో ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుంది? ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 2 ఉంటాయి ఇక్కడ. 3 3s క్యాన్సిల్ అవుతుంది. చేయగలిగిన సింప్లిఫికేషన్ చేద్దాం, తర్వాత గమ్మును ఊరుకుందాం. ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడ కింద 2 2లు ఇంకా 10 మిగులుతాయి. అందుకంటే ఇంకేం చేయగలం? ఇక్కడ 8 అంటే 2³ కదండి, 2³ కదా, అంటే కింద ఇంకా 7 మిగులుతాయి. పైన మిగిలింది 3 ఇంటూ 7 ఇంటూ 15^6/5³ ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 7 మిగిలింది. 15 కూడా 15^6ని కూడా 3^6 ఇంటూ 5^6 అని రాద్దాం. 15^6 3 5 15 పవర్ 6 అవుతుంది. అప్పుడు ఈ 3^6 3^7 ఇంటూ ఒక 7 ఇంటూ 5³ మిగులుతుంది బై 2 టు ద పవర్ ఆఫ్ 7. ఎందుకంటే మనం సింప్లిఫై చేసిన వేస్ట్. ఓకే, ఇది ఇండిపెండెంట్ టర్మ్స్కి సంబంధించిన సెకండ్ రోమన్లో 2 రోమన్స్. మనం నెక్స్ట్ వీడియోలో మిగిలిన రోమన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.